హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ద్వారకా తిరుమల ట్రిప్ అండి. మా పాపది క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళామన్నమాట ద్వారకా తిరుమల. ఆ స్వామి దర్శనం కలిగే టైం వస్తే అలాగే వెళ్తామని చెప్పి అనిపించిందండి. నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి కేశకడాన్సాల దగ్గర అయితే మా వారు బాబు మొక్కు తీర్చేసుకున్నామండి. ఆ స్వామికి తలనీలాలు సమర్పించేసుకున్నారు వాళ్ళిద్దరూ. ఇంకా నెక్స్ట్ అదంతా అయిన తర్వాత మనం రూమ్కి వెళ్ళిపోవాలి డ్రెస్సింగ్కి వాటికి. సో ఈలోపు స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇక్కడ ఒకళమాత అన్నప్రసాద భవనం ఉంది కదండి, దానికి ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ ఉందన్నమాట. పార్క్లో అయితే చాలా ఉన్నాయండి, ఉయ్యాల, జారుడు బల్ల అవన్నీ కూడా. పిల్లలందరూ చాలా చక్కగా ఆడుకుంటున్నారనమాట. ఎంత ఎండగా ఉందో అయినా సరే అక్కడ పిల్లలు ఆడుతున్నారు చూసారా చాలామంది. అన్ని రకాలు ఉన్నాయి, సీసా అండ్ జంపింగ్ వే అన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఒకళమాత అన్నప్రసాద భవనం అండి, ఇది చిన్న తిరుపతి. ఇక్కడ స్వామివారికి సంబంధించి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అన్నది పెడుతూ ఉంటారండి, నిరంతరం అనమాట. ఎవరైనా సరే వెళ్ళి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించవచ్చు అండ్ మనకి ఇష్టమైన విరాళం కూడా సమర్పించవచ్చు. ఇదండి లైన్స్. పర్వాలేదండి, మరీ అంత క్రౌడ్ అయితే ఏం లేదు. ఇలా ప్రతి ఒక్కరికి టికెట్స్ అయితే ఇస్తున్నారనమాట, స్కాన్ చేసి తీసుకుంటారు. ఆ స్వామివారి ప్రసాదం చాలా బాగుందండి. అందరి భక్తులకి తప్పకుండా అందజేస్తారండి, ప్రతి ఒక్కరూ స్వీకరించవచ్చు. అలానే మధ్యాహ్నం ఉంటుంది 12 గంటల నుంచి 3 గంటల వరకు. నైట్ కూడా ఉంటుందండి 6 to 8. ఇదంతా భోజనశాల అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం డ్యాన్స్ ప్రోగ్రామ్కి ప్రిపేర్ అవ్వడం కోసం రూమ్స్కి వెళ్తున్నాం అనమాట. ఈ రూమ్స్కి వెళ్ళి ఇప్పుడు మేకప్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక మా చిట్టి తల్లి చూసారా, డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం ఎంత యాంగ్జైటీగా పరుగులు తీస్తుందో. తనకి నాట్యం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. మా బంగారు తల్లికి నేనే మేకప్ ఆర్టిస్ట్ అండి, ఎలా చేసేస్తున్నానో చూసేద్దాం పదండి. ఫైనలీ మై బంగారు తల్లి రెడీ ఫర్ ద డాన్స్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మన రూమ్ చెక్అవుట్ చేసేసి మన ప్రధాన ఆలయం దగ్గర కళావేదిక అని ఉంటుందండి, అక్కడే అనమాట మొత్తం అన్ని పర్ఫార్మెన్సెస్ ఏవైనా సరే. సో అక్కడికి బయలుదేరి వచ్చామన్నమాట. చిన్న తిరుపతి చాలా వరకు చేంజ్ అయిపోయిందండి మేము వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికీ. మళ్ళీ మొత్తం చాలా కన్స్ట్రక్ట్ చేశారు. ఏ అకేషన్స్ అయినా చేసుకోవచ్చండి, మ్యారేజెసే కాదు, పిల్లలకి అన్నప్రాసన అలాంటివన్నీ కూడా అనమాట. ఇదేనండి తూర్పు గోపురం దగ్గర కళావేదిక అనమాట. సో ఇక్కడైతే ఆర్ట్ అయితే చాలా బాగా పెట్టారండి. విష్ణుమూర్తి శేషపాన్పై పడుకున్నట్టు, ఇదంతా కురుక్షేత్ర యుద్ధ సంగ్రామం అనమాట. సో దీని పక్కనే కళావేదిక, అక్కడ హరికథ జరుగుతుంది అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మన పాప వాళ్ళది ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. సో ఇది నైట్ వ్యూ అండి. ఈవినింగ్ 7 అయిన తర్వాత కొంచెం చీకటి వచ్చిన తర్వాత లైటింగ్లో, నైట్ వ్యూలో లైటింగ్తో స్వామివారి కళ అంతా ఇంత కాదండి నిజంగా. ఆ టైంలో మ్యారేజెస్ కూడా ఉన్నాయండి, చాలా ముహూర్తాలు ఉన్నాయన్నమాట. స్వామివారి సన్నిధిలో పెళ్లి చేసుకోవడానికి చాలామంది దంపతులు వెయిటింగ్లో ఉంటారు కదా. సో అన్ని ఆ ప్రాంగణం అంతా కూడా లైన్గా ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయంటే చెప్పలేనండి. నిజంగా చూస్తే కళ్ళకి చాలా ఆనందంగా అద్భుతంగా అనిపించింది అనమాట. అవి కూడా ఉంటాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం లైటింగ్ తోటి అసలు కళ్ళకళ్ళు ఆడిపోతుందండి నిజంగా. టైం ఎంత అయింది కూడా తెలియలేదు ఆ రోజు నైట్ అయితే. చూసారా ఈ పొడవుకి ఇదంతా ప్రాంగణమే, అటు ఇటు కూడా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్కరిది మ్యారేజెస్.
మంచి హడావిడిగా ఉందండి. అసలు అరుపులు, తలంబ్రాలు ఇవన్నీ చేసేటప్పుడు ఉంటాయి కదా హడావిడి, మామూలుగా లేదు అసలు. ఇదిగోండి, ఇది ఒక మ్యారేజ్ అనమాట. ఇలాగ అటు ఇటు ప్రతి ఒక్క బ్లాక్లోని మ్యారేజెస్ ఉన్నాయన్నమాట. అవి ఫోటోగ్రాఫర్స్ ఈ ఫోజు ఆ ఫోజు అంట, మొత్తం చుట్టూ ఉన్న రిలేటివ్స్ అరుపులు, చాలా సందడిగా ఉందండి ఆ వాతావరణం అసలు. చూసారు, ఇదంతా పైనంతా లైటింగ్ అది స్వామివారిది. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత కళావేదిక దగ్గరికి వెళ్ళిపోయాము. అప్పుడు మా పాప వాళ్ళ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. ఫైనల్లీ పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగా జరిగినాయండి సక్సెస్ఫుల్గా. మా పాప ద్వారా స్వామివారి దర్శనం అయితే బాగా జరిగిందండి. ఎక్కువసేపు స్వామిని దర్శించుకునే అవకాశం దొరికిందనమాట. మరింకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.